హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొత్తం వ్లాగ్ అయితే ఎడిట్ చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత నేను మొదటిసారి ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మతో కలిసి అయితే వెళ్తున్నాను. అమ్మకైతే ఊర్లో వదలడానికి. వెళ్ళేటప్పుడు అమ్మతో కలిసి అయితే వెళ్తున్నాను. వచ్చేటప్పుడు మాత్రం ఒక్కదాన్నే రావాలి. మొదటిసారి అమ్మని తీసుకొని నేను వెళ్తున్నాను. ఎందుకంటే అమ్మకి ఒంట్లో బాగలేకును మా అక్క దగ్గర శ్రీకాకుళంలో ఉండేది. ఒక 2 మాసాల వరకు అయితే అక్కడే ఉన్ను. కొన్ని రోజులుగా అయితే మందులు వాడుతున్నాను. అలాగే కొంచెం ప్లేస్ చేంజ్ చేయాలని చెప్పి నా దగ్గరికి అయితే బెలై వచ్చింది. ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగుందని చెప్పి మళ్ళీ అమ్మని నేను వదలడానికి అయితే వెళ్తున్నాను. ఈ టైంలో అయితే నేను ఎప్పుడూ రాలేదు. ఈ పంట పొలాలు ఇవన్నీ చూస్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్ళి నేను సంవత్సరాల తర్వాత అయితే పంట పొలాలు చూస్తున్నాను. మేమైతే ఇంటికి వచ్చేసాము. గత 3 నెలలుగా అయితే అమ్మ ఇంట్లో లేకపోవడం వల్ల ఇల్లు మొత్తం గందగా అయిపోయింది. అందుకని చెప్పి మొత్తం అన్ని సామాన్లు తీస్తూ మేమంతా క్లీన్ చేస్తాము. నెక్స్ట్ డే అయితే సత్యసాయిబాబా బర్త్డే వేడుకలు అయితే జరుగుతాయండి ఊర్లో. అందుకని చెప్పి ముందు రోజు మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాము. ఇలా ఇంట్లో 1-2 రోజులు లేకపోతే చెత్తగా అయిపోతుంది. అలాంటిది 3 మాసాల నుంచి లేకపోవడం వల్ల ఇంకా చెత్తగా అయిపోయింది. అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాము. తర్వాత రోజు అయితే సత్యసాయిబాబా పుట్టినరోజు 100వ సంవత్సరము బర్త్డే వేడుకలు అయితే చాలా బాగా ఊర్లో జరిగాయండి. చాలా మంచిగా అనిపించింది. పెళ్ళైన ఇన్నేళ్ళకి ఈ టైంలో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే మొదటిసారి నవంబర్ టైంలో అయితే వెళ్ళడము. మేము ఎక్కువగా అయితే సమ్మర్ హాలిడేస్కి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాము. ఈ టైంలో ఇలా మొదటిసారి ఇలా వెళ్ళడము నాకు ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే సత్యసాయిబాబా బర్త్డే వేడుకలు చాలా బాగా జరుపుకున్నారండి. మేము కూడా వెళ్ళామన్నమాట పూజ దగ్గరికి. అలాగే ఊళ్ళో అందరూ చాలా మంచిగా జరుపుకున్నారండి. ఇప్పుడు ఉదయం సరికి అయితే పూజలు జరుగుతున్నాయి. తర్వాత టైంలో పిల్లలంతా కలిసి కోలాటము అలాగే డ్యాన్సులు అలా చేస్తారు చిన్నపిల్లలు. ప్రదక్షిణ ఈ రోజంతాను చాలా బాగా అయితే ఈ పుట్టినరోజు వేడుకలు అనేవి జరుపుకున్నారండి. రాత్రి వరకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఊరు మొత్తం అందరూ కలిసి భోజనాలు కూడా పెట్టుకొని చక్కగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఉదయం పూజలో అమ్మ నాన్న నేను చెల్లి వాళ్ళు అందరు కలిసి అయితే వెళ్ళామండి. మా చెల్లి వాళ్ళు అండమాన్లో ఉంటారు. వాళ్ళు కూడా వచ్చారనమాట. మేము వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. అందరం కలుసుకుంటూ పూజ దగ్గరికి అయితే వెళ్ళాము. మంచిగా అందరం కలుసుకుంటూ ఇలా అయితే వీడియోస్లు అలాగే కొన్ని ఫొటోస్లు అయితే తీసుకున్నామండి. చాలా మంచిగా అయితే పూజ అయితే జరిగింది. అభిషేకాలు కూడా చేయించుకున్నాము. ఊర్లో అంతమంది కలుసుకుంటూ చాలా మంచిగా అయితే ఈ పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకున్నారండి. పుట్టపర్తి సాయిబాబా వేడుకలు చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చానని చెప్పి నాన్న అలాగే అమ్మ అంతా చూపిస్తున్నారనమాట. ఇక్కడ అంతా ఇలా చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఊర్లో అంతమంది చాలా చక్కగా అయితే ఇలా వాకట్లో ముగ్గులు వేసుకుంటూ భలే నచ్చిందండి. మేము ఉండే దగ్గర ఏంటంటే ఎక్కువగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ముగ్గులు పెడతారు వాకట్లో. హిందీ వాళ్ళు అయితే పెట్టుకోరనమాట. అందుకని చూడడానికి అయితే నాకు బాగా నచ్చింది. మేము మందిరంలో కొన్ని ఫొటోస్లు అయితే తీసుకున్నాము.
ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాక చూడండి ఎంత మంచి ముగ్గులైతే వేశారు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా కలిసారనమాట. ఇలా ఫోటో తీసుకున్నాము. చాలా రోజుల తర్వాత వచ్చామని అంతమంది అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. అలా మాట్లాడుకుంటూ నా ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళాను. తిను నా క్లాస్మేటు. మేము చిన్నప్పుడు ఇద్దరు ఒకే దగ్గర అయితే చదువుకున్నాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అలా ఉదయం పూజ అయిన తర్వాత ఇది మళ్ళీ 10 గంటలకండి. ఇక్కడైతే స్వామివారికి ఊరేగిస్తున్నారు. పిల్లలంతా రెడీ అయిపోయారనమాట. చిన్నపిల్లలంతా రెడీ అయిపోయారు. ఇప్పుడు కోలాటం అయితే చేస్తారండి పిల్లలు. అందుకని చెప్పి అందరూ చక్కగా రెడీ అయిపోయారు. చిన్నపిల్లలైతే లంగవాణీలు వేసుకొని భలే బాగా రెడీ అయ్యారండి. మన ఆంధ్ర సైడ్ ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చిన్నపిల్లలందరూ ఇలా లంగావాణీలు వేసుకొని పెద్దగా జడలు వేసుకొని పువ్వులు పెట్టుకొని చక్కగా అయితే రెడీ అయ్యారండి. చాలా బాగా అనిపించింది. నేను కూడా కొంచెం ఇక్కడ చూస్తూ అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. పిల్లలందరూ ఇలా లైన్లో నిల్చుని పెట్టుకుంటూ లైన్గా పెడుతున్నారనమాట. వీళ్ళంతా ఇప్పుడు డ్యాన్స్ అయితే చేస్తారు. అలా కొంతసేపు అయిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకో పాటకైతే ఇలా పిల్లలందరూ కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. స్వామివారికి ఊరేగింపు అలాగే పిల్లలు మొత్తం ఇలా డ్యాన్స్ కోలాటాలు అన్నీ జరిగిన తర్వాత భోజనం టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడు అంతమంది భోజనాల దగ్గరికి అయితే వెళ్తారు. ఇలా పిల్లలంతా డ్యాన్సులు వేసుకుంటూ అలా కొంత దూరం వెళ్ళాక ఊరు మధ్యలో అయితే మొత్తం అందరూ కలిసి ఇలా భోజనాలకైతే అరేంజ్ చేసుకున్నారు. అంతమంది చాలా చక్కగా జరుపుకున్నారండి. నాకైతే పిల్లలు చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది. ఎంత చక్కగా రెడీ అయ్యారో అసలు. ఇక్కడ పిల్లలు మాత్రము ఉదయం 5 గంటల నుంచి మంచిగా పూజల్లో అయితే ఇలా చక్కగా వచ్చారండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మేకప్ అయితే వేసుకున్నారు. అలాగే రాత్రికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేశారు. పిల్లలైతే చాలా సరదాగా చాలా బాగా చేస్తున్నారండి. ఈ నవంబర్ టైంలో నేను ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదండి. ఈసారి రావడము నాకు చాలా లక్కీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూజలన్నీ చూశాను. అలాగే చాలా బాగా అనిపించింది అనమాట. ఊర్లో మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారు కదా, చాలా బాగా నచ్చింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత అందరం కలుసుకుంటూ అయితే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళామండి. చాలా జనాలు అయితే ఉన్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా మంచిగా అయితే జరిగింది. ఊరు మొత్తం అందరూ కలిసి వచ్చారు. ఒకవైపు మగవాళ్ళు ఇంకోవైపు ఆడవాళ్ళు ఇలా అయితే లైన్ పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఎవరికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా అనిపించింది. భోజనాలు అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసి సాయంత్రానికి అయితే ఇంట్లో మేళా చేయించుకున్నాము. మేము ఎప్పుడు కూడా అంతమంది వచ్చినప్పుడు మా అమ్మ అయితే మేళా చేస్తూ ఉంటారు. ఓం దేవదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బ్రహ్మ. అలాగే అమ్మకు కూడా ఒంట్లో బాగాలేకున్నా చాలా రోజుల నుంచి మా నాన్నగారు అయితే అనుకున్నారంట మంచిగా అయిన తర్వాత మేళా చేపిస్తానని. చూసారా మా నాన్న అయితే ఎలా నమస్కారం చేసుకుంటున్నారో. మా నాన్న అయితే మంచిగా హ్యాపీగా ఉన్నారండి. మా అమ్మకు చక్కగా అయిపోయిందని చెప్పి. అలాగే చెల్లి వాళ్ళు కూడా అండమాన్లో ఉండేవారు. వాళ్ళు కూడా ఇప్పుడు వైజాగ్ అయితే వచ్చేసారు. అందుకని చెప్పి ఇంకా మా నాన్నకి కొంచెం హ్యాపీగా ఉంది. ఎవరైనా ఎక్కువగా దూరంగా ఉంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదండి. మేము ఎలాగానో దూరంగా ఉన్నాము. మా చెల్లి ఇంకా దూరంగా ఉండేది. ఇప్పుడు కొంచెం అమ్మలకి దగ్గరికి అయితే వచ్చేసింది చెల్లి. అందుకని వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది.
ఇలా మేమంతా కలిసి మేళా అయితే జరుపుకున్నామండి. ఇక్కడ ఇంట్లో మేళా అంతా జరిగిన తర్వాత మళ్ళీ రాత్రికైతే స్వామివారికి ఉయ్యాల సేవ అయితే ఉంది, అక్కడ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. పూజ అయితే మంచిగా జరిగింది కనుక మళ్ళీ ఇక్కడ ప్రసాదాలన్నీ తీసుకుంటూ తర్వాత స్వామివారి ఉయ్యాల సేవ ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ పిల్లలందరూ కలిసి కొంచెం ప్రోగ్రామ్స్ చేశారు. అలాగే చాలామంది అయితే డ్యాన్సులు అయితే చేశారండి. ఎక్కువ శాతం పిల్లలే చేశారనమాట. చాలా బాగా అనిపించింది. చూడండి, మా చెల్లి అలాగే మా చెల్లి వాళ్ళ పాప మరిది గారు అందరూ కూర్చొని అలా చక్కగా జరుపుకున్నాము. ప్రతిసారి మేమందరూ సిస్టర్ము ఒకే దగ్గర అయినప్పుడు ఇంకా ఇలా పూజలు అయితే మేళా అలాంటివి జరుపుకుంటామన్నమాట. ఈసారి నేను వచ్చిన తర్వాత చెల్లి అయితే వచ్చింది అమ్మని చూడడానికి. మేము ఇంట్లో పూజ అయితే ఇలా జరుపుకున్న తర్వాత అక్కడికి కూడా వెళ్ళామండి. ఇక్కడ మేళా అయితే నేనే చదివేశానమాట. మా నాన్న అయితే మేము వచ్చామని ఎక్కువగా హ్యాపీగా ఉంటారండి. మేము ఎప్పుడు వచ్చినా సరే, ఎందుకంటే మేము దూరంగా ఉంటాం కనుక అందుకని మా నాన్న హ్యాపీ. మా నాన్నే కాదు మా అమ్మ కూడా హ్యాపీ. ఏ పిల్లలైనా దగ్గరికి వస్తే తల్లిదండ్రులు ఫుల్గా హ్యాపీగా ఉంటారు కదా. మేము ఇలా దూరంగా ఉండడం మాకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మా నాన్న వాళ్ళకి బాగాలేకపోయినప్పుడు దగ్గర లేకపోతే ఎవరికైనా కొంచెం బాధగా అనిపిస్తుంది కదండి. అందుకని రాత్రికి మళ్ళీ పూజ దగ్గరికి అయితే వచ్చాము. పిల్లలందరూ కలుసుకుంటూ ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ అలాగే డ్యాన్సులు అయితే చేస్తూ ఉన్నారనమాట. చివరిలో ఒక చిన్న అమ్మాయి భరతనాట్యం అయితే చేస్తుందండి, చాలా బాగా చేసింది. ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిన తర్వాత చివరిలో స్వామివారికి ఉయ్యాల సేవ అయితే జరుగుతుందన్నమాట. అమ్మ అనే నాటిక ద్వారా మనకి చిన్నారులు మంచి మెసేజ్ అందించారు. నిజంగా స్వామివారి ఆశీస్సులు. ఒకసారి గట్టిగా ఆశీర్వదించాలని గట్టిగా క్లాస్ కొట్టి పిల్లలందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం స్వామి జన్మదిన వేడుకలు స్వామివారి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా అనే మాట అంటున్నామంటే స్వామివారి ఆశీస్సులతోనే. మరి రత్నాలుగా మాణిక్యాలుగా బంగారు ఆభరణాలుగా తయారు చేసే మన బాల వికాస్ గురువులు పైన నిండుగా దండుగా ఉండాలి స్వామి. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఉధృతంగా మేము చేయడానికి మాకు. అలాగే బాల వికాస్ సమితి మెంబర్స్ కొన్ని మాటలు చెప్పిన తర్వాత మరి కొంతమంది పిల్లలు అయితే మళ్ళీ ఇంకో డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. అలాగే చిన్నపిల్లలు డ్యాన్సులు వేసిన తర్వాత మరి కొంతమంది పిల్లలు అయితే ఇలా డ్యాన్సులు అయితే చేస్తున్నారండి. అన్నీ మంచిగా బాబా గారి గురించి అయితే ఇలా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ పిల్లలైతే డ్యాన్స్ చేస్తున్నారనమాట. తరువాత ఇంకో చిన్న పాప అయితే చాలా బాగా భరతనాట్యం చేసిందండి. చాలా బాగా అనిపించింది అనమాట. అందరికంటే చివరిలో అయితే ఈ పాప నాట్యం అయితే చేస్తుంది. అందరి పిల్లలకి ప్రైజులు కూడా ఇచ్చారు. చాలా బాగా అనిపించిందండి. ఎంత చక్కగా చేశారు అసలు.
ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుంటూ అయితే ఇక్కడ క్లాస్మేట్స్ అయితే కలిసారండి. వాళ్ళతో కూడా నేను అమ్మ ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అలా స్వామివారి బర్త్డే వేడుకలన్నీ జరిగిన తర్వాత రెండవ రోజు అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి. మొత్తం అంతా నేను ఒకే బ్లాగ్ అయితే షూట్ చేశాను. అలా ఆటోలో వెళ్తూ ఇది చాలా పెద్దగా అయితే చెరువు కనిపించింది. నాకు బాగా అనిపించింది అనమాట. అందుకని నేను ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎంత పెద్ద చెరువు అండి ఇది. ఆటోలో అందరం కలుసుకుంటూ ఊరైతే వెళ్ళాము, అమ్మమ్మ వాళ్ళ ఊరు. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొంచెం టైం అయితే అయిపోయింది. ఇక్కడ మన ఆంధ్ర సైడ్ ఏంటంటే 6:30 అయినేసరికి చీకటి పడిపోతుంది అనమాట. మా సైడ్ అయితే అలా ఎక్కువగా చీకటిగా ఉండదు. కాకపోతే ఇక్కడ తొందరగా చీకటి అయితే అయిపోతుంది. చెల్లి, అలాగే మరిది గారు, పాప, నేను మళ్ళీ రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బస్సులో అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు వెళ్ళామండి. ఆంధ్ర సైడ్ బస్సులో వెళ్తే ఆధార్ కార్డు చూపిస్తే మనకి ఫ్రీ అంట. మాకు కండక్టర్ గారు ఆధార్ కార్డు అయితే చూపించమన్నారు. మేము చూపిస్తే మేము బయట నుంచి వచ్చాం కనుక మాకైతే ఫ్రీ లేదంట. అలా అయితే మా ప్రయాణం జరిగింది. ఆ తర్వాత రోజుకి నాకు టికెట్ అయితే అయిపోయింది. అందుకని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. మా అమ్మ నాన్నకి ఫుల్గా టెన్షన్ అనమాట. నేను మొదటిసారి ఒక్కదాన్ని వెళ్తున్నాను కనుక ట్రైన్ జర్నీ చేయడము ఫుల్గా టెన్షన్ పడిపోతూ ఉన్నారు. పెళ్ళి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మొదటిసారి అయితే వెళ్తున్నానండి. పలాస నుంచి బిలా అయితే వెళ్తున్నాను. వచ్చేటప్పుడు అమ్మతో వచ్చాను కనుక అంత భయంగా అనిపించలేదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. అది కూడా చెల్లి వాళ్ళు శ్రీకాకుళం వరకు వచ్చారు. శ్రీకాకుళంలో అక్క అయితే ఉంటుంది, పెద్దక్క. అక్కడ దిగిపోతారు. అక్కడ నుంచి నేను విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి మనకి సాయంత్రానికి అయితే ట్రైన్ ఉంది. నాకు మా చెల్లి వాళ్ళు శ్రీకాకుళం వరకు అలా తోడుగా ఉంటారని చెప్పి అందరం కలుసుకుంటూ అయితే శ్రీకాకుళం వరకు వచ్చాము. వాళ్ళైతే శ్రీకాకుళంలో దిగిపోయారు. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. నేను ఇప్పుడు విజయనగరంలో దిగి విజయనగరం నుంచి వేరే ట్రైన్కి అయితే వెళ్ళాలి. ఆ ట్రైన్ సాయంత్రానికి అయితే ఉంటుంది. నాకైతే ఫుల్గా టెన్షన్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను విజయనగరం అయితే రీచ్ అయిపోయానండి. ఇక్కడ ఎక్కువగా స్వాములు అయితే ఉన్నారు. శబరిమలకి అయితే వెళ్తున్నారంట. వాళ్ళంతా చెప్తున్నారు మేము కూడా సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాము, ఏం భయం లేదని. చాలా బాగా అనిపించిందండి నాకైతే. మా చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు అయితే, నాన్న, అమ్మ కూడా ఫుల్గా టెన్షన్గా ఉన్నారు. ఒక్కదాన్ని వెళ్తున్నానని, మంచిగా వెళ్ళిపోవాలని మాటికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇలా అయితే అమ్మ వాళ్ళ ఊర్లో స్వామివారి బర్త్డే వేడుకలు, అలాగే నా ట్రైన్ జర్నీ కూడా మంచిగా జరిగింది. మీరు కూడా నాలాగా ఎప్పుడైనా ఒక్కరు ట్రైన్ జర్నీ చేశారా? అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మంచిగా అయితే ఇంటికి తెల్లవారి 6 గంటలకైతే వచ్చేసాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.